కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుందాం అనేటువంటి శీర్షికలో ప్రతి మంగళవారం అనేకమైన విషయాలు వాక్యంలో నుంచి మనల్ని మనం సరిచేసుకుంటూ మన బలహీనతలు ఆ రీతిగా గెలవగలుగుతున్నామో లేదో పరీక్షించుకుందాం. కొన్నిసార్లు గెలవడానికి కావాల్సినటువంటి కృప మనకు దొరకటమే కాకుండా గడిచిన దినాల మధ్యలో ఉండేటువంటి బలహీనతలు అంటే పరిస్థితుల మధ్యలో మనం ఎలాంటి వాస్తవమైన స్థితిని కలిగి ఉన్నామో అనేటువంటి విషయాలలో ఎక్కువగా విమర్శించబడతాం. అలా విమర్శించబడుతునేటప్పుడు పక్కవారి మీదో మరొకరి మీదో మనం తోసివేసుకోకుండా ఇది నా కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట కాబట్టి అభ్యాసాత్మకంగా నన్ను నేను మార్చుకోవాలి అనేటువంటి మంచి లక్షణంతో తీవ్రతతో ప్రయాసపడుతూ దేవుని యొక్క మాటను పరీక్షించుకున్నట్లుగానే సరిచేసుకొని లోబడుతూ దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకుండా నీతితో నిలబడడానికి సిద్ధపడదాం. మనం నేర్చుకుంటున్నటువంటి మాట రోమిల్కి రాసిన పత్రికలో నుంచి చెడ్డవాటిని కల్పించు వారు అనేటువంటి విషయంలో నేర్చుకుంటున్నాం. చెడ్డవాటిని కల్పించేటువంటి లక్షణాలు మనలో ఇది మనకెవరికి కాదు అన్నట్టు మనకు అనిపిస్తున్నా చాలా చోట్ల అలాంటి వాటిని కల్పించే లక్షణాలు మనలో ఉంటాయి. మనలో ఉండడమే కాకుండా ఆ చెడ్డవాటిని కలిగించే వాటిని గుర్తించగలిగినప్పుడు వాటిని ఖండించటం కానీ లేక ఎదురు తిరగడం కానీ లేక సమర్థించకుండా ఉండగలగడం కానీ చెయ్యలేకుండా మనకెందుకు వచ్చిన గొడవలే అని చాలాసార్లు పక్కకి తీస్తాం. నాకెందుకులే మనకెందుకులే అని ఎప్పుడైతే మీరు పక్కకి తీస్తారో నెక్స్ట్ విక్టిమ్ నెక్స్ట్ వికెట్ మీరే. నువ్వు ఎప్పుడైతే దానిని అది చెడ్డది అని నువ్వు గుర్తించి దానికి ఎదురు తిరగక దాన్ని సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎప్పుడైనా సమర్థించావా నెక్స్ట్ నువ్వు దాన్ని భరించడానికి రెడీగా ఉండాలి. అది నువ్వు ఫేస్ చేస్తావని తెలుసుకోవాలి. ఎందుకంటే ముందు కొన్నిసార్లు దేవుడు తను బాగా ప్రేమించే వారికి శిక్షిస్తాడు. ఆ శిక్షించి గద్దించి పద్ధతుల్లో ముందు కొంచెం వార్నింగ్స్ ఇస్తుంటాడు. చూసావా వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని చెప్తూ ఉంటాడు. మనకే తెలుస్తాయి, మిగిలిన వాళ్ళకి తెలీదు. మనం గుర్తించగలం ఆ తప్పుని. గుర్తించిన తరువాత మనం దాన్ని సమర్థించినా నాకెందుకులే అని పక్క నుంచి తొలగి వెళ్ళిపోతున్నా తదుపరి మళ్ళీ మనకు ఆ పరీక్ష వచ్చినప్పుడు నువ్వు ఎవరిని నిందించడానికి కావద్దు. ఆ పాఠం పూర్తిగా నేర్చుకునేంత వరకు ఆ శిక్షణంగా మారేంత వరకు తప్పదు. కాబట్టి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఈ చెడ్డవాటిని ప్రేమించేవారు కల్పించేవారు ప్రేమించేవారు వాళ్ళలో మరొక లక్షణం ఏంటంటే క్రూయల్ ఇన్ఫ్లుయెన్సెస్. బహుక్రూరమైన ఘోరమైన బలహీనతతో ఆ చెడ్డ దానిని కలిగించటానికి చెయ్యటానికి వెనకాడనితనం. క్రూయల్, చాలా మూర్ఖంగా, చాలా ఘోరాతి ఘోరంగా. కొన్నిసార్లు ఈరోజు మనం ఆ మాటలు వింటున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ క్రూయల్ ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నప్పుడు వాళ్ళు వెనక వాళ్ళ అంతరంగంలో అంత చెడ్డ మనసు ఉంది, అంత చెడ్డదానిని చేయటానికి వాళ్ళు ప్రేరేపించబడతారు అని మనం ఎవరిమీ అనుకోం. ఇది కాలంలో వచ్చిన మార్పా, తింటున్న పదార్థాల్లో వచ్చిన మార్పా, చూస్తున్న వాటి యొక్క ప్రభావం మన మీద పనిచేస్తుందా అన్నదా మనం చెప్పలేకపోతున్నాం. కానీ సైకాలజిస్టులు సైంటిస్టులు ఈ మోడర్నైజ్డ్ టైంలో ఈ పరిస్థితులను మరీ అంత విచిత్రంగా ఏమీ కొద్ది రోజులు చూసాం, ఇప్పుడు అలవాటు పడిపోతున్నాం. దానికి ఉదాహరణగా ఈ క్రూయల్ సిచ్యువేషన్స్ని మీరు చూస్తే పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బెటరు అన్న సిద్ధాంతానికి 100% యవనస్తులు వచ్చేశారు. ఈ మధ్యకాలంలో 6 సంఘటనలు, బహుభయంకరమైన సంఘటనలు. 200 లీటర్ల డబ్బా ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి ఏం చేస్తుంది, ముక్కలు కోసి దానిలో వేసి సిమెంట్ వేసి కాంక్రీట్ వేసి బర్రీ చేసేసింది. అసలు అలా బర్రీ చేస్తుంది అనేటువంటిది ఆ చెడ్డవాటిని ఆ వ్యక్తిని భర్తను చంపేయాలి అనేటువంటి ఆలోచన ఆమెకి ఎప్పటి నుంచి వచ్చి ఉండొచ్చు? అది ఎక్కడైనా చూసి ప్రేరేపించబడిందా? కాదు. అది లోపల వచ్చినటువంటి ఆ స్వభావం. హనీమూన్కి తీసుకెళ్ళి చక్కగా ప్లాన్ చేసి చంపేయటం. ఎలా వచ్చింది? పిల్లలిద్దరికీ విషం పెట్టి ప్రియుడితో భర్తను చంపించి ఆమె ప్రియుడిని తీసుకుని వెళ్ళిపోయింది. ఏంటి ఈ సంఘటనలు అంటే? ఇవి మీరు చూస్తునేటప్పుడు సాధారణమైన మరణాలు, సహజమైన పద్ధతులు అని మీరు అనుకోగలరా? ఎవరేమీ అనుకోలేం. దాన్ని ఏమంటాం? ఇట్స్ మోర్ క్రుక్డ్ అండ్ క్రూయల్, ప్లాన్డ్.
ఎందుకంత క్రూరంగా మనుషులు బిహేవ్ చేయగలుగుతున్నారు? ఆఖరి రోజుల్లో ఈ రకమైనటువంటి లక్షణానికి వారు దొరకమనుకుంటున్నారా? దొరుకుతారని తెలుసా? దొరుకుతారని తెలుసు. కానీ తెలిసి కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు? కావాల్సిన దానిని సాధించుకోవటమే వారికి ఉన్నటువంటి ఆత్మీయత, లేక వారు అనుకుంటున్నది సాధించటమే వారి హృదయానికి కావాల్సిన లక్ష్యం. అంటే చెడ్డవాటిని చేయటానికి ఎంత ఎక్స్ట్రీమ్కైనా వారు ఏం చేయగలరు? వాళ్ళు వెనక ఆడరు. అంటే ఆ పద్ధతుల్లో ఎదుట వ్యక్తి యొక్క మరణమే ప్రపంచంలో అత్యధికమైనటువంటి తీవ్రత అని అనిపిస్తే అంత పెద్ద తీవ్రతను సైతం వాళ్ళు సింపుల్గా తీసుకుంటున్నారు. ఓ చెట్టును నరికేస్తే శిక్షలు ఉన్నాయి. ఒక జంతువుని, కుక్కని ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద చంపితే దానికి శిక్షలు ఉన్నాయి. ఒక పశువుని, అడవిలో తిరిగేటువంటి క్రూర జంతువు అయినటువంటి సింహాన్నో, పులినో, ఏనుగునో చంపితేనే దానికి శిక్షలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో మానవ మరణం ఎంత విలువైనదిగా చూడాలి? ఒక మనిషిని మరణింపచేయటానికి ఈ క్రూరత్వం, ఆఖరిగా చెడ్డవాటిని కలిగించటం ఎండ్ పాయింట్ ఏంటి అని అడిగితే మనిషిని చంపడమే. అక్కడ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. అంటే ఈ చిన్న చిన్న వాటిని, ప్రకృతిలో జీవించే జీవితాల్లో వాటిని పక్కకు పెట్టి ఏ రకంగా అయినటువంటి హింసాత్మకమైన ప్రవృత్తితో ముందుకు కొనసాగాలి, మనిషిని చంపాలి అనేటువంటి ఆ దృక్పథం చెడ్డవాటిని కల్పించటంలో పరాకాష్ట, పూర్తి హై పిచ్. ఏదో టిట్ ఫర్ టాట్ అని, ఏదో చిన్నదానికి చిన్నది చేసాంలే, ఇంతకుముందు ఎప్పుడు అన్నాడు అందుకు ప్రతీకారం తీర్చుకున్నానులే అనేటువంటి పద్ధతులు ఒకెత్తు. అంత దారుణమైనటువంటి పద్ధతులకు చెడ్డవాటిని కలిగించటం అని అంటే అది నేను మొన్న ఒక విషయం చూస్తుంటే మా ఫ్రెండ్స్ పంపించారు. స్కూల్లో చదువుకునేటప్పుడు 7వ క్లాసులో పిల్లలిద్దరు దెబ్బలాడుకున్నారు. 54 సంవత్సరాలు గడిచిపోయినాయి. వాళ్ళు గెట్ టుగెదర్కి వచ్చారు చెన్నైలో. అందరూ కలుసుకున్నాక ఆ రోజు సాయంత్రం ఆడిని పిలిచి కాఫీ తాగుదాం రారా అని పిలిచి శుభ్రం చిత్తగుడిచాడు. 54 ఏళ్ల స్నేహం తర్వాత ఎప్పుడు 6వ క్లాసులో దెబ్బలాట, ఎప్పుడు 54 ఏళ్ల తర్వాత పగ, ప్రతీకారం. అంటే ఇన్ని సంవత్సరాల పాటు వాడు ఏం చేస్తుంటాడు? ఆడు దొరక్క ఎదురు చూస్తుంటాడు. ఇన్ని సంవత్సరాలు ఆడి ప్లానింగ్ ఏంటి? ఆడిని ఎలా దొరికితే కొట్టేద్దాం అనుకుని బుగ్గలు వాచిపోయేలాగా కొట్టేసి ఆడిని పడేస్తే ఆడెళ్ళి ఎవరు కొట్టారంటే నా ఫ్రెండ్. ఎందుకు అనంటే ఇలా జరిగింది. నువ్వెందుకు కొట్టావరని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు చెప్పాడు, ఆడు 7వ క్లాసులో నన్ను కొట్టాడని. ఏం జరిగింది అంటే ఇది వాడు కొట్టాడు, వీడు కొట్టాడు, ఓకే, కొంత జెన్యూనిటీ ఉంది, ఒక రీజన్ ఉంది. కానీ ఈ చెడ్డవాటిని కలిగించడానికి అవసరం లేదే. దానికి ఏ రీజన్ అవసరం లే. అవతలని ఎలా డ్యామేజ్ చేయాలి, ఎట్లా వాడిని కిందకి దించాలి, ఎట్లా ఆఖరిగా చంపాలి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంకి ఒకసారి వద్దాం, వచ్చిన విషయాన్ని పరీక్షిద్దాం. ఈ 3వ అధ్యాయంలో ఇక్కడ 2వ వచనం, ఎస్తేరు నెహెమ్యా తర్వాత ఉంటుంది చూడండి. 3వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజగుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతుమని దాన్ని హామానునకు తెలిపిరి. ఆగండి, ఎందుకు ఈ పని చేయలేదు అంటే మొర్దెకై యూదులమైన నేను దేవుడికి తప్ప ఎవడికి వంగను, లొంగను, మోకరించను, నమస్కరించను అని చెప్పాడు. రాజాజ్ఞ ఏంటి? యు హ్యావ్ టు సబ్మిట్. నువ్వు ఆయన అధికారపీఠం మీద ఉన్నాడు, అతనికి నమస్కారం చేయాలి. అది కామన్ సెన్స్. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ కింగ్ రూల్. కామన్ సెన్స్ ఏంటంటే అధికారులకు గౌరవించాలి, అధికారులకు లోబడాలి, అధికారులకు సన్మానించాలి. అధికారులతో మనకు ఉండేటువంటి పద్ధతులన్నిటినీ కూడా ఎప్పుడూ కూడా వారు సన్మానించదగిన వారుగా, మూర్ఖులైనప్పటికీ కూడా వారికి మనం ఇదే చూపిస్తూ ప్రేమపూర్వకంగానే ఉండాలి. అక్కడ నీకు ప్రధానమంత్రి నచ్చపోవచ్చు, రాష్ట్రపతి నచ్చపోవచ్చు, కమిషనర్ నచ్చపోవచ్చు, నీ పక్కన ఉండేటువంటి అధికారి ఎవరన్నా నీకు నచ్చకపోవచ్చు.
నచ్చకపోయినంత మాత్రంలో అతనితో నువ్వు అభ్యంతరకరంగానో ఆమెతో అసహ్యకరంగానో ప్రవర్తించడానికి అధికారం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి మనం సరెండర్ అవ్వాలి, వారిని ఆనర్ చేయాలి. అది రూలు దేవుని వాక్యాన్ని బట్టి. అయితే ఇతను యూదుడు కాబట్టి, నేను పరవాసిగా ఉన్నాను కాబట్టి ఆడేం చేస్తాడులే అని రోజు జనం అందరూ చెప్తూనే ఉన్నారంట. ఆ వచ్చుడు రాచండి, అందుకే చెప్పాను మీకు. రోజు చెప్తున్నా, రోజు ఈయనేం చెప్పుంటాడు, ఆడికి నన్ను లొంగిదేట్రా, చెప్పుకుని ఏం చేస్తాడు చూసుకొని రా, ఈ డైలాగ్ వెర్షన్ నడుస్తుంటుంది కదా. ఈడేం అనకపోయినా వాడిల్లు ఏం చెప్తాడు, అసలు మొద్దుకై గారు ఆడొకడు ఉన్నాడండి హామన్ గారు, అసలు ఆ మొద్దుకైనోడు ఎలాంటోడు తెలుసని యాడ్ చేసేవాళ్ళు ఉంటారు కదా. ఇవన్నీ చెప్పారు. జరుగుద్దో లేదో చూద్దామని అందరూ అనుకుంటున్నారు. సో రోజు రోజుకి జరిగింది. ఓ రోజు ఎదురుపడ్డాడు, ఏంటి చూద్దామని చెప్పి ఇటు బెండ్ అవ్వలే. ఇంకా అక్కడ ఈగో స్టార్ట్ అయిపోయింది. ఇక ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈగోయిస్టిక్గా ఉండేటువంటి మనుషులు పగబట్టినట్లుగా, కోపపడినట్లుగా, ఇక చెడ్డదానిని కల్పించేటప్పుడు పరాకాష్ట ఎక్కడికి తీసుకెళ్తారు అని అంటే, మొద్దుకైని మాత్రమే కాక మొద్దుకై వంశం వాళ్ళందరినీ ఏం చేద్దాం అనుకున్నాడు హామాను? ఎక్కడికి వెళ్ళింది? లెస్ట్ చావుకే వెళ్ళింది. సో చంపటం అనేది ఒక రాజ ప్రతినిధిగానో, ఒక దేశానికి సంస్థానాధిపదీక్షకుడుగానో, లేక ఒక శత్రువుగానో చూడటం వేరు. కానీ నేటి కాలపు చెడ్డవాటిని కలిగించేవారు ఎవరు? రాజాజ్ఞతో మనకు వ్యతిరేకమా, లేక నువ్వేమైనా అధికారంతో నీకేమైనా వ్యతిరేకమా? మనిషికే పడనతనం. ఆ పడనతనంలో అవతల వ్యక్తితో నేను దూరంగా ఉండి నా హృదయాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటామని అనుకోట్లా, వ్యక్తిని చంపాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ చంపాలనేటువంటి ప్రయత్నం కూడా ఎవడి పాపానికి వాడిని విడిచిపెడితే ఆ టైంకి పోతాడులే అనేటువంటి ఆ దీవెన లేదు ఈరోజు. ఏంటి, ఇంకా క్రూరంగా ఎలా చంపాలి, చంపితే ఇంకా మరి ఆ క్రుయాలిటీలో నీ పేరు మారిమోగిపోవాలి, అంత తీవ్రంగా జరిగిపోవాలి అన్నట్లుగా మనుషుల్ని చంపడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో హమాను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్గా అతనిని వెంటాడటానికి ప్రయత్నం చేస్తూ ఇంటి దగ్గర చాలా చక్కగా ఉరికొయ్యి ఒకటి తయారు చేయించి పెట్టాడు. ఆ ఉరికొయ్య మీద వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ వీక్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ చంపించేస్తానని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ఆలోచనతో ఆ పని చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఉరివేసే అవకాశమే వస్తే, చంపే అవకాశమే వస్తే, హాని చేసి చంపాలనే అవకాశం వస్తే నువ్వు 3 పేర్లు రాసుకో, ఎవరిని చంపేస్తావు ఫస్ట్? 1 2 3. నేను కళ్ళు మూసుకున్నానులే, నేను మూసుకోవచ్చు, ఆయన తెరిసే ఉంటాడు, ఆయన కొనకూడదు. నిజం చెప్పనా, నువ్వు ఇప్పుడు ఎవరిని చంపవు, ఆల్రెడీ చంపేసావు లోపల. నువ్వు 3 చంపేసుకో, అవకాశం ఉంది, వాడిని ఊరేసేయి, లేకపోతే ఇంకో రకంగా మర్డర్ చేసేయంటే ఎవరిని చంపవు. కానీ ఆ చంపాల్సినటువంటి కుట్ర ఆల్రెడీ నీ మనసులో ఎంతోమందిని ఏం చేసి ఉంటుంది, ఈ పాటికి ఎంతమందిని చంపలేదు మీరు చూడండి. బయటికి మనం తీర్పులో దొరకని, నేరారోపణ లేని పరిశుద్ధంగా కనపడుతున్నాం, కానీ చంపేసామా లేదా? ఒకవేళ చావే గనక నీ చేతిలో ఇచ్చి అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నాను, నువ్వెవరినంటే ఆడు చచ్చిపోతాడు, ఎవరినైనా చంపేసుకో అన్నావు అనుకో, ఎవరిని చంపేస్తావు? అఫీషియల్ డిక్లరేషన్. ఇందాక క్రూయల్, ఇది అఫీషియల్గా నీ నోటితో మాట్లాడమ్మా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆమెనంటే ఆడు చచ్చిపోతాడు అన్నావు అనుకోండి, ఆ ఆమెను ఎంతమందిని అనేస్తారు? చెడ్డవాటిని కలిగించాలి అని అంటే మీరు దానికి రోజుల ప్రణాళికలు వేసే రోజులు కాదు ఇవి, క్షణాల్లో వేసే రోజులు. ఎందుకు? దాని వెనక ఉద్దేశం ఏంటి? నేను దేవుని నీతిని వెంబడించాలి అనే దానికన్నా, దేవుడు నేను తర్వాత చూసుకుంటాం, అవసరమైతే ఆడు నా కళ్ళ ముందు కనపడకుండా చేయాలి అనుకోవటంలో చంపటం. చనిపోవటానికి చెడ్డవాటినే క్రియేట్ చేయక్కర్లా. చనిపోయినటువంటి, చంపబడుతున్నటువంటి పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు కనీసం అయ్యో అనే కనీస సానుభూతిని కూడా నీ ధర్మం తెలియచేయలేదంటే, నీ మనస్సు కేకవేయలేదంటే, నీ కన్నులు 2 చుక్కలు రాల్చలేదంటే, నీ నోట్లో నుంచి అయ్యో అనేటువంటి శబ్దం రానివ్వలేదంటే, నువ్వు ఎంత కఠినంగా చెడ్డవాటిని కలిగించడానికి మనసుతో నింపబడున్నావని అర్థం. అధికారులు కూడా ఈరోజు ఏమంటున్నారు? అక్కడ చచ్చిపోలేదా, వాళ్ళు చచ్చిపోలేదా, వీళ్ళు చచ్చిపోలేదా, దట్ టికెటింగ్ ఈజీ. అవసరమైతే 10 లక్షలు గ్రాంట్ పడేస్తాం, అడిగి ఇచ్చేస్తాం, కావనే ఏమవుతుంది అంటే ఏంటిది? చెడ్డవాటిని కలిగించడానికి అంటే మనుషులు చావటం అనేది అంత తేలిక? ఒక మనిషిని సృష్టించలేని నువ్వు ఒక మనిషిని చంపటానికి ఇగో లేక ఈర్ష్య లేక అంతరంగంలో నీకు ఆ రకమైనటువంటి ఆ పోరాటాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నావా? కొన్నిసార్లు అంటాం,
నీ నోరు ఆశీర్వాద వచనం ఉండాలా, శాపవచనం ఉండాలా? ఆశీర్వాద వచనం. నాకు మంచి నోరు రావట్లేదు కానీ అంటే ఏముంది, అంటే ఏంటి అర్థం ఉంది? ఆల్రెడీ ఏమున్నట్టు, ఆల్రెడీ ఏముంది లోపల, నిండిపోయింది. బయటికి ఏమొస్తుంది? ఇప్పుడు మంచి మాటలు వస్తాయా, చెడ్డ మాటలు వస్తాయా? మంచి నోరు రావట్లేదు కానీ అంటే ఒప్పుకుంటున్నావు, కరెక్టే. అసలు రాకుండా ఉండడానికి అవకాశం ఏది? మంచి నోరే కదా ఉండాలి, మంచి మాటే కదా ఉండాలి, జీవపు మాటే కదా ఉండాలి. జీవం అంటే బతికించడం. కానీ ఇక్కడ మరణం గురించినటువంటి ఛాయకు ఎందుకు హృదయం ప్రేరేపించబడుతుంది? ఈ బలహీనతలో ప్రతి సందర్భంలో మన మనస్సు పోరాడుతుంది. బ్రతికించాలి అనేటువంటి ఆలోచన కన్నా క్రూరంగా, చాలా దారుణంగా, ఇంకా రకంగా చెప్పాలంటే హింసాత్మకంగా అవతల వ్యక్తులను నాశనం చేయాలి అనేటువంటి కోరిక, హింసతో కూడిన, హింసాత్మకంగా అంటారు చూడండి. నరకం చూపించి చంపారండి ఆ పదం. ఈ మధ్యకాలంలో అంతా క్రూయల్ డెత్సే. ఆడపిల్లలు అనేటువంటి ఆ సున్నితమైన శరీరాలను సైతం ఆ కామాంధులు చెరచటమే కాక గదుల్లో పెట్టి బంధించి రకరకాలుగా అవయవాల మీద దాడి చేసి నరకం చూపించి తర్వాత చంపుతున్నారంట. ఆ పాశావికమైనటువంటి ఆ నరకం చూపించటానికి ఈరోజు వాడు ఆ పని చేశాడు అని అంటే సైకాలజిస్టులు క్లియర్గా ఏం చెప్తారంటే వాడి మైండ్ ఈ రోజుది కాదంట, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ పెరుగుద్దట. బాల్య దినములలో నుంచి, చిన్నప్పటి నుంచి కూడా పెంచుకుంటూ వచ్చి అది ఆ పని చేయడానికి ప్రవృత్తితో అవకాశవాదాన్ని వెతుక్కుని బయటకు వస్తాడంట. ఈ చెడ్డదాన్ని కలిగించేటంలో చాలా సింపుల్గా స్టార్ట్ అయినటువంటి ఈ ఆలోచనలు ఆఖరి రోజుల్లోకి వచ్చేటప్పటికి క్రూరాతి క్రూరంగా, హింసాత్మకంగా, జుగుప్సాకరంగా ఒక పరిస్థితిని చిత్రీకరించి మరణింపజేయాలి అనేటువంటి ఆ తీవ్రతకు కాంక్ష ఎవరిది? ఎందుకు వచ్చింది నీ లోపల అంత కాంక్ష? హామానుకి ఎందుకు అంత పట్టుదల? దేశంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు, అందరూ నమస్కారం చేస్తున్నారు, ఒకటి చేయకపోతే మీకు నష్టం ఏంటి? కామన్గా ఆలోచిద్దాం, ఏం నష్టం? మా ప్రిన్సిపల్ గారు ఒక ఆయన ఉండేవాడు, ఎరా మార్నింగ్ నమస్కారం పెట్టామని అడిగాడు. నేను అంటే ఫైనల్ ఇయర్కి వచ్చినట్టుగా ఫ్రెండ్స్ అయిపోతాం కదా, వెళ్ళిపోతాం అన్నట్టుకి ఒకసారి అలా సరదాగా వెళ్ళిపోతూ, ఏంటి సార్ మీకు మేము ఒకసారి నమస్కారం పెట్టకపోతే మీకేంటి ప్రాబ్లం అని అడిగాను నేనే. ఏమవుద్ది మీకనంటే, నిజమేరా నేను ఎప్పుడు అలాగ ఆలోచించలేదు, అది పెట్టలేదన్న కోపమే ఉండిపోయింది కానీ పెట్టించుకోలేకపోయావా అన్నట్టు అవుతుందిరా లోపల, అదేటో అది పెట్టేస్తే సుఖంగా ఉంటుంది అన్నాడు. కానీ మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎప్పుడు పెట్టరు చూసారా అన్నాను. ఒరే అది గుర్చేయకు అన్నాడు. అదో కళ, అదో భయం. మా ఇంట్లో వాళ్ళకి నేను గౌరవంగా నన్ను చూడరు, అందుకే ఆయనకి ఆ ప్రాబ్లము ఇక్కడ ఉంది, మీ ఇంట్లో వాళ్ళు మీకు పెట్టరు అనే విషయం నాకు తెలుసు. ఎందుకు బయట డిమాండ్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? అక్కడ ఉంటే ఇక్కడ చేయడుగా. మనం కూడా అంతే, అవతలోడిని ఏదో చెయ్యాలి అన్నాం అనుకుంటే ప్రాబ్లం ఏంటి? మనకు కావాల్సింది మన దగ్గర, మనకు కావాల్సిన వాళ్ళతో లేదు. చెడ్డదాన్ని కలిగించేటప్పుడు దేవుడు నిన్ను మార్చాలనుకుని, నీకు మనస్సు మార్చాలనుకుని, నీకు బుద్ధి మార్చాలనుకుని నీ క్రియలకు క్రీస్తుని చూపించాడు. అక్కడి నుంచి వచ్చిన దానిలో వారసత్వం తెచ్చుకుని ఇక్కడ వీళ్ళ మీద రుద్దాలని కాదు. క్రీస్తు నీ దగ్గరికి వచ్చేటప్పటికి పాతవి గతించి సమస్తం ఏమవ్వాలి? సో నూతనం అవ్వాలి అని అంటే నీలో పాతవు నుంచి వచ్చినటువంటివన్నీ ఏమవుతుంటాయి? ఒక్కసారిగా రిఫార్మ్ అవుతాయి, మారిపోతాయి, కొత్తదనాన్ని సంతరించుకుంటాయి, కొత్త పరిణితిని, కొత్త పద్ధతిని, కొత్త ఆలోచనను, కొత్త ఉద్దేశాన్ని, కొత్త క్రియలను సిద్ధపరుస్తాయి. కానీ క్రీస్తు వచ్చాక కూడా పాతది పోలేదు, క్రీస్తులో నేను నవీనత్వాన్ని సంపాదించుకోలేకపోతున్నాను అని అంటే మరి నువ్వు పట్టుకున్నటువంటి యేసుక్రీస్తు వారితో నీ సంబంధం విషయంలో మనం చాలా దూరం ఆలోచించాలి. దుఃఖకరమైన సంఘటన. అంటే రక్షణ ఉన్నట్ట లేనట్ట? ఇది చెడ్డవాటిని అనేటువంటి విషయంలో నేను నీతో చెప్పే ఇంకొక పదం ఏంటంటే, నేను 3 పదాలు చెప్పాను. మొట్టమొదటిది క్రూరంగా, రెండోది హింసాత్మకంగా, మూడోది జుగుప్సకరంగా. ఈ 3 లేకుండా కూడా పాలిష్గా చేయొచ్చు తప్పు. ఈ 3 లేకుండా కూడా చెడ్డవాటిని కలిగించేటప్పుడు కొంచెం చాలా హ్యాపీగా పరిస్థితులన్నిటినీ చాలా అర్థమయ్యేటట్లుగా చెడ్డదానిని చేయటానికి ఇష్టపడవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొన్ని ఊహించని పరిణామాలు మన దగ్గరికి వచ్చేటప్పుడు వాటి మధ్యలో నువ్వు క్రీస్తుని తెలిసిన వ్యక్తిగా ప్రవర్తిస్తావా, యేసు ప్రభువుని తెలిసిన వ్యక్తిగా పనిచేస్తావా అనేది ఆ
పరిణామాలు జరుగుతునేటప్పుడు నీ నుంచి దేవుడు పరీక్షించాలని చూస్తూ ఉంటాడు. సో ఒకప్పుడు నేను, ఇప్పుడు నేను అని నిన్ను గనక ఒక గీత గీసి ఇటువైపు అటువైపు, అంటే యేసుక్రీస్తులోకి వచ్చిన తదనంతరము ఇలాగా, యేసుక్రీస్తుకు రాకమునుపు ఇలాగా అని చూపిస్తే మనలో చాలా తేడాలు కనపడతాయి. ఇంతకు మునుపు నేను కొన్ని పదాలు వాడతారు, ఏమని, భయంకరమైన విగ్రహారాధన చేశామండి అంటారు. భయంకరం అంటే ఏంటి తెలుసా మీకు? కానీ పదం వాడతాం బాగుంటుందని. భయంకరమైన విగ్రహారాధన అంటే ఏంటంటే రాత్రులు శ్మశానాలకు వెళ్ళడం, బట్టలు లేకుండా ముగ్గులు వేసుకుని కూర్చోవటం, లోకంలో మనుషులు ఎవరైనా చనిపోతే వెళ్ళి వాళ్ళని నవిలి తినేయటం, మాంసం తినటం, అఘోరీలు అన్నారు కదా, అలాంటి మీరు ఎప్పుడైనా చేశారా? రక్తంతో బొట్లు పెట్టుకోవటం. ఏ రక్తం? కోడి కాదు, మనిషి కొరికి ఆ రక్తం తీసి తాగి బొట్లు పెట్టుకుని తిరగటం, పేగులు మెడలో వేసుకుని, ఏది పందిది, ఆవుది, కుక్కది, మేకది చంపి మీరు వెళ్తే చేస్తారు పల్లెటూళ్ళలో ఇలాంటి పనులు. అలాంటి మీరు ఎప్పుడైనా చేశారా? ఏం చేశారు? ఓ 30 ఫోటోలు పెట్టుకుని దండాలు భజనలు చేసి నోములు ఇవి చేశారు. అవి కూడా మళ్ళీ పరిశుద్ధంగానే వాయినాలు ఇచ్చారు. ఏది? పండు, తాంబూలం, గంధం, కర్పూరం. భయంకరం అని ఎందుకు వాడారు అంటే ఊత పదం. భయంకరమైన విగ్రహారాధన అంటే ఏంట్రా భయంకరం అని నేను ఒకసారి అడిగా, ఇదేనా చేసిందంటే చిచ్చ అంటుంది. మరి చిచ్చ అన్నప్పుడు భయంకరమైన ఎందుకు అడావు? ఎక్కువ చేశారని చెప్పు. సోమవారం ఒక దేవుడు, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, మళ్ళీ సోమవారం కొత్త దేవుడు. ఇదే చేశానండి, ఎక్కువగా చేశాను. అంతకు భయంకరమైన పదం వాడక్కర్లా. భయంకరంగా లేక చేసినటువంటి వ్యక్తివైన నువ్వు యేసుప్రభుకు పూర్వం, ఇప్పుడు భయంకరమైన భక్తి చేస్తున్నావు. మరి యేసుప్రభులోకి వచ్చాక మాట్లాడరా అంటే మాటలో వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నని చెప్తాడు అనమాట. భక్తి కబుర్లు ఇలాంటివి దొరికితే మరి అప్పుడు చేస్తే అలవాటు ఇప్పుడు ఉండాలి కదా. భక్తి కామన్, భక్తి ప్యాటర్న్ మారింది. అప్పుడు నేను ఎక్కువ చేశానండి, ఇప్పుడు నేను ఎక్కువగా దేవుళ్ళు ఆనందిస్తున్నాను, ఎక్కువగా దేవుళ్ళు ఆరాధిస్తున్నాను, ఎక్కువగా ధ్యానిస్తున్నాను, ఎక్కువగా ఆత్మలో తన్మయత్వంతో ప్రభు సంగతులు చూడగలుగుతున్నాను, ఎక్కువగా ప్రభు కొరకు బతుకుతున్నాను, ఎక్కువ పరిశుద్ధంగా ఉన్నాను. ఎక్కువ మరి ఇక్కడ రావాలి కదా. మరి చెప్పండి, అంతకుముందు ఏంటి ఇప్పుడు ఏంటి? నోటికి భక్తికి మాడేసుకుంటున్నావు మాటలు అంతే. ఇంతకు మునుపు నేను, ఇప్పుడు నువ్వు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దీన్ని కొంచెం పాలిష్డ్గా రాస్తున్నాను. బాధపడిపోతున్నారు కదా మీ మొక్కలు లెగట్లా. సో అది కొంచెం తక్కువ చేసి చెప్తున్నాను. ఇంతకు మునుపు ఒకలాగా బతికినటువంటి వ్యక్తివైన నువ్వు యేసు ప్రభువులోకి రూపాంతరం చెందిన తరువాత పాతవి చేయటం లేదు అనడానికి మనలో కొన్ని ధైర్యాలు ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటి విగ్రహారాధన. అదే మనం చేయటం లేదు అన్న ధైర్యం మనకుంది. నిజంగా ఇప్పటికీ మీకు ₹1,00,00,000 ఇస్తాను రా, పర్వాలేదు, ఒకసారి దండం పెట్టంటే పెట్టనంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోనండి, అవసరం లేదా నాకు, పోతే పోనండి ఆ ₹1,00,00,000, జీవితం నాశనం అయిపోయినా పర్లేదండి, చంపేసినా నేను చేయనండి అంటారు కదా. ధైర్యం వస్తుంది అలాంటి రోజులు చూస్తే, నిజంగా వీళ్ళు మారిపోయారా అనేసి. ఇంట్లో పెళ్ళైనప్పుడు మళ్ళీ దాని పద్ధతులన్నీ ఉంటాయి లేదు చూడండి. ఏవి? పూర్వం, ప్రస్తుతం. అలాంటి పద్ధతులన్నీ ఇక్కడ తెస్తామో తేవ కొన్ని ఏమంటాం? అప్పుడు చూసి చూడనట్టు వదిలేమంటాం. ఏమంటే ఆ పెద్దావిడ బతుకుంది, ఆ ముసలోడు ఊరుకోడు, మా తాత కోరికిది, మా అమ్మ చేతిలో చెయ్యి వేసుకుని ముద్దెట్టుకుని మరి మాట ఇచ్చుకుని చచ్చిపోయింది, కాకపోతే బాగోదండి అని కొన్ని పద్ధతులు మనం వదలకుండా దాన్ని మీరు విగ్రహారాధనని భావించం కదా. ఏమంటాం దాన్ని? నిన్న ఇప్పుడు ఎదగలేను, ఒక ఆయన చాలా చక్కగా చెప్పాడు. మంగళసూత్రం తీసుకొచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాడు నన్ను. ఎందుకండి నాన్న? ఉంగరాలు తీసుకొచ్చి ప్రార్థన చేయమంటాడు బంగారానికి. ఉంగరాలకి ప్రార్థన ఏంటి? వస్తువులు ప్రార్థన చేస్తామా? వ్యక్తుల గురించి కదా దేవుని అడగాల్సింది. ఇదొక అంటే పాస్టర్లు ఎక్కువ మంది ఉంటే ఏదో దానిలో దూర్చాలి వాళ్ళని, అందుకని ఇలాంటి దూరుస్తుంటారు. దూర్చి ప్రార్థన, ఎన్ని ప్రార్థన అంటే లాస్ట్ పాట ఏంటమ్మా? లాస్ట్ పాట దేవరని దీవెనలు ధారాళముగనొది. ఎలాగా? నువ్వు చేసిన పనులన్నీ ఏంటి అంటే ఆ పాట పాడిస్తే అదొక దీవెనకరంగా జరిగింది. యేసు ప్రభువుకు ముందు తర్వాత తేడా ఏంటి చెప్పండి? ఇక్కడ నేను ఇది అని నేను స్పష్టంగా చెప్పను, ఎందుకంటే
బైబిల్ ఈ రకమైన పద్ధతి క్రైస్తవ్యము, ఇది క్రీస్తులో ఆత్మీయత అని నిర్వచించదు. నిర్వచనం ఏంటి అనంటే రోమ 12:2 నిర్వచనం ఏమని? మీరు లోక మర్యాదను వెంబడించని తనం. ఇది అందరూ చేసే పని, అందరిలో ఆమోదం పొందిన పని, కానీ దాని ద్వారా ఆత్మీయతను నిర్వచించలేని పని. దానిని ఇక్కడ మనం చేసేటప్పుడు ఇది క్రూరత్వంగా దైవవాక్యపునకు వ్యతిరేకంగా చేస్తున్నాను, ఇది చెడ్డదాన్ని నేను కల్పిస్తున్నానని మనకు అనిపించదు. అనిపించకపోగా దానికి అభిషిక్తులు అనబడిన వారిని కాంప్రమైజ్ చేయటం, పాస్టర్లకి ఒప్పించటం. మీరు చేయకపోతే ఇంకోటి చేస్తాడండి అన్నాడు ఒకసారి ఒక ఆయన వచ్చి నన్ను. కృతజ్ఞతలు వదిలిపెట్టుము, నన్ను విడుదల చేసినందుకు వందనాలు, నేను చెయ్యను, ఇంకోటి చేసి చేయించుకో. నేను మరీ తీవ్రంగా నేను చెయ్యను, నువ్వు ఎలా చేసుకుంటావు చూస్తావు నేను అన్నావు. నువ్వు పోతాను అగ్నిలో కంటే నేను ఎందుకు వదిలేస్తాను, పో అంటాను. నేనేం పట్టుకో, నాకు ఆ భారం నాకేం లేదు. నేను రక్షణలోకి నడిపించమన్నాడు ప్రభు. ఆ రక్షణ తొలగిపోతానంటే వదిలేమన్నాడు. ఆడు వెనకట్ల పడద్దు అన్నాడు. ఇది ఆఖరి రోజులు, ఇంకా అసలు ఉండకూడదు, దూరంగా వదిలేయాలి. వెనక వెలుపటిలో ఉన్నవాడిని వెలుపటిలో ఉండనిమ్ము, ఉన్నవాడివి జాగ్రత్తగా పట్టుకో. నిలుచున్నానని చెప్పుకున్నవాడు తను పడిపోకుండా చూసుకో. నువ్వు ఇంకొకటికి ఆదర్శంగా ఉండేలాగా చూసుకో. అవసరమైతే చెయ్యిచ్చి ఎదుటివాడిని అగ్నిలో నుంచి పడిపోకుండా లాగి పట్టుకుని తీసుకోవడానికి కృప చూపించు. ఆ రకంగా బతుకు. అంతేగాని నువ్వేవి ఇది చెడ్డవాటిని కల్పించు వాటిని అని మనం అనుకోము. కొన్ని కార్యక్రమాలు, గృహప్రవేశమో, ఈ పెళ్ళి, ఇంక ఇతర పేరెంటాలు, ఇలాంటి కార్యక్రమాలు మనకు జరుగుతున్నప్పుడు అవి చెడ్డవాటినని మీకు ఎందుకు అనిపించదర్రా? ఇది తప్పు అని మనకు ఎందుకు అనిపించదు? అమ్మాయి కారులోంచి దిగింది, నాకు డౌట్ వచ్చింది, ఇదేంట్రా కారులో దిగుతున్నప్పుడు జనరల్గా మాకేం చెప్తారంటే, అయ్యగారు అమ్మాయి వచ్చిందంటే ప్రార్థన చేసి తీసుకొచ్చేద్దాం రండి అని నన్ను తీసుకెళ్తుంటారు కిందకి. అప్పటి వరకు పైన ఉన్నాం, బాగానే ఉంటాం. తీరా కారు దిగేటప్పటికి నాకు భయం ఎందుకు వేసిందంటే, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, పరిశుద్ధ వివాహం అంటాము, పరిశుద్ధంగా జరుగుద్దని ఎదురు చూస్తాము, కన్యక బ్రహ్మచారిని పెళ్లి చేసుకోవటం పరిశుద్ధ వివాహం. ఇది నీతి న్యాయము, లోక క్రమం కూడా. లోకం అనకూడదేమో, ఇప్పుడు అంతా ఎలాగైనా ఉండొచ్చు, పిల్లలు ఎత్తుకుని కూడా రావచ్చు, ఇప్పుడప్పుడు పద్ధతి. సో నేను ఎందుకు భయపడ్డానంటే, అమ్మాయి కడుపుతో ఉన్నట్టు కారులో దిగింది. బెక్క చచ్చిపోయాను నేను. ఇదేట్రా బాబు ఇంత పెద్ద కడుపేసి దిగిందని. వెంటనే అక్కడికి వచ్చి ఆ అమ్మాయి అంది, అమ్మ పాస్టర్ గారు వచ్చేస్తారు, తొందర రావే, ఆ బేసిన్ పట్టరా అంటుంది. బేసిన్ పట్టరమ్మంటుంది ఏంటరా అని అలా చూస్తున్నాం మేము తెరాన కథల నుంచి. అప్పుడు తీసుకొస్తే ఒడిగట్టు బియ్యం అంట, ఒక 6 కేజీలు బియ్యం కట్టారు ఆ పిల్లకి. అది నేను చూస్తే కారులో దిగినప్పుడు కడుపులాగా ఉంది. అందుకే అన్నాను, మీరు నవ్వకండి, అంటే మగవాళ్ళం కదండి, మేము అన్నీ వేరే కళ్ళతో చూస్తాం. మొత్తానికి ఆ చాట్లో అదే బేషన్లో ఉంపేసింది ఆ బియ్యం, 6 కేజీలను మామూలుగా దులిపేసుకుని వచ్చి నుంచుంది. ఇంకా ఇప్పుడు ఆ క్రమం అంతా ఏమనాలి? నేను అమ్మ చేతిలో పక్క పెట్టంటే నిమ్మకాయ ఎక్కడెట్టినా అని అడుగుతుంది వాళ్ళ అమ్మని. పరిశుద్ధ వివాహంలో ప్రభు దగ్గరికి వస్తున్నాను, ప్రభుతో నేను తీర్మానం చేసుకోబోతున్నాను, ఇది చెడ్డది అని నాకు ఎందుకు అనిపించలేదు. నా బాధ అది. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చిన ఆవిడ, ఆ నెత్తికి గుడ్డ మూసుకు వేసిన ఆవిడ పాస్టర్ అమ్మంట. దానికి కనపడలే, ఏది నడుము కట్టిన 6 కేజీలు ఎందుకమ్మా ఇవి అని అడగాల, చెప్పాలా? అన్ని కార్యక్రమాలు చక్కగా చేసుకున్నప్పుడు ఇవి చెడ్డవాటిని మనం పరిశుద్ధమైన పద్ధతులతో కలుపుతున్నామని మనకు ఎందుకు అనిపించదు? ఇంకో విషయం తెలుసా, ఒక జీవితాన్ని కట్టేటప్పుడు, ఒక కుటుంబాన్ని వ్యవస్థను కట్టేటప్పుడు, ఒక యవ్వనస్తురాలని ఒక కుటుంబంలో కలపటానికి ఆత్మీయంగా దేవుని చిత్తంలో తీసుకొస్తున్నప్పుడు కొన్ని తరాలకు ప్రారంభం అర్రాది. ఇట్స్ నాట్ ఏ వన్ డే మ్యారేజ్. వ్యవస్థ దేవుడు గొప్పగా నిర్వహించాడు. కొన్ని తరాలు నీలో నుంచి రాబోతున్నాయి. అన్ని తరాలకు ప్రారంభంగా మారు మనసు పొందిన కుటుంబంలో నుంచి రాబోతున్న 2 కలయికలు పరిశుద్ధంగా ప్రారంభించాలనే ఆలోచన ఒక కుటుంబంలోనూ ఇంకో కుటుంబంలో లేకపోవడాన్ని ఏమనాలరా? కొన్ని జనరేషన్స్కి తల్లి, ఆమెలో నుంచి ఉద్భవించబోతున్న వారు చెప్పగలగాలి కదా. తల్లిదండ్రులు రక్షణ పొందిన మా కుటుంబంలో నుంచి వచ్చినప్పుడు, ఈ తరంలో మేము ఫస్ట్ బాండ్ అండి, మేము క్రైస్తవులం అయ్యామండి, మాకు ఈ పద్ధతులన్నిటికీ మేము దూరంగా ఉండడం దేవునికి ఇష్టమండి, మరి ఈ విషయాల్లో మీరు రాజీ పడతారంటే దయచేసి మేము మీకైనా దూరంగా ఉంటాం, ఈ పద్ధతులకైనా దూరంగా ఉంటాం, మా గురించి మీరు అర్థం చేసుకోండి, చెడ్డవాటిని మనం చేయకూడదండి. అలాంటి ఆలోచన దృక్పథానికి రాజీ ఏంటి? పెళ్ళిళ్ళు అవ్వవేమోనని, పిల్లల సంబంధాలు దొరకవేమోనని. ఈ విషయం ఇప్పుడు కాదర్రా, ఇజ్రాయెల్ కాలంలో నుంచి ఉంది ఈ ప్రమాదం. అనేకులు వారి పిల్లలకట వివాహము చెయ్యకుండానే ఉంచేశారని బైబిల్లో రాసింది.
ఎందుకు? మారుమనసు పొందిన తర్వాత ఈ పద్ధతులు లేకపోతే కుదరదనంటే అవ్వపోయినా పర్వాలేదు, మేము ఇలా ఉంచుతాను అంటే నేను ఉండిపోమని చెప్పట్లేదు, నేను కనీసం నిలబడమని చెప్తున్నాను. ఆఖరి వరకైనా పోరాడండి అని చెప్తున్నాను. రాజీ పడకుండా నిలబడగలగండి. చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యవహారాలు చేస్తున్నారు, మీ మాట నడుస్తుంది, మీ డబ్బులతోనే కార్యక్రమాలు తల్లిదండ్రులు చేస్తున్నారు. పరిస్థితులన్నీ దేవుని కొరకు నిలబడకపోతే ఎట్లా? సాక్షిగా ఉండకపోతే ఎట్లా? చెడ్డవాటి వైపు తిరగకుండా ఉండాలి కదా. ఇవి క్రూరంగా, ఘోరంగా అని మీకు అనిపించలే? చూడండి పనులు నేను చేసేవన్నీ ఏమీ అనిపించదు. మన అబ్బాయి సీరియస్గా చెప్పాడు, అన్నయ్య ప్రధానానికి పెద్ద లిస్ట్ ఇచ్చారు, దానిలో ప్రారంభం పసుపు. లిస్టులో పసుపు, తమలపాకుల కట్టలు, జాకెట్ ముక్కలు, వక్కలు, అక్కడ రాసిన లిస్టు చాలా, అరటిపళ్ళు 2 గెలలు మొత్తం రాశాడండి. ఈ ఇంటర్వ్యూ కిందనేమో రెవరెండ్ సంతకం, స్టాంపు. ఏంటిది? ఈ రెవరెండ్లు గుంటూరు నుంచి వచ్చింది. ఆ శుభాహ్వాన పత్రికతో పాటు లిస్టు. మీ పాస్ గారు చెప్పండి ఇవన్నీ ఉండాలి, నేను వచ్చేటోడికి అన్నాడట. ఆయన చూపించా అన్నాడు. ఏం చేద్దామన్నాను. లేదన్నా మ్యారేజ్ మనం అవదని చెప్పేస్తానన్నాను. ఏంట్రా అమ్మాయి అన్నాడు. ఇవన్నీ అమ్మాయికి తెలియదు అన్నా, నాకు కూడా తెలీదు. మా అమ్మలో వాళ్ళ అమ్మమ్మలో కలిసి మొదలెట్టేసుకుంటారు. వాళ్ళు అన్నీ చేసేస్తారన్నా. మనల్ని వచ్చి ఏం చేయమంటారు, నువ్వు కామ్గా ఉండు అన్నీ అయిపోతాయి అంటారన్నా. కామ్గా ఉండాల్సింది, నా జీవితంలో నాశనం కాకుండా చూసుకోవాల్సింది నేను కదన్నా, ఇవన్నీ నాకు ఎందుకు అన్నాడు. చెప్పావా అనంటే చెప్పేశాను. సరే ఊరుకున్నాను. ఏది మ్యారేజ్ కార్డు, వెన్యూ అన్నీ ప్రింట్ అయిన తర్వాత చెప్తున్నాను ఈ విషయం. వారంలో ప్రధానం అనంగా వచ్చిన గొడవ ఇది. క్యాన్సిల్ చేసుకుంటే ఆ పాప ఫోన్ చేసింది. ఎందుకు మీరు నన్ను రిజెక్ట్ చేశారట, ఎందుకు వద్దన్నారంటే, నిన్ను నేను వద్దని లేదమ్మా, నీ కుటుంబంతో సంబంధం వద్దన్నాను. నీ సంబంధం నువ్వు వస్తానంటే నేను పెళ్లి చేసుకుంటా, కానీ నీ కుటుంబంతో ఈ పద్ధతులన్నింటినీ కూడా చెడ్డవాటితో నేను నా కుటుంబాన్ని కట్టాలనుకోవట్లేదు. ఈ పద్ధతులకు నేను దూరంగా ఉండాలనుకున్నాను. నేను వినిన బోధ, నేను చదివిన వాక్యం, నాలో ఉన్న క్రీస్తు ఆత్మ నాకు చెప్తున్న సంగతులు ఇవి. దానివల్ల నేను మీ కుటుంబానికి అభ్యంతరకరంగా ఉండాలి అని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నా మీద తెగ ఒత్తిడి చేస్తున్నారు, బట్ ఐ స్టాండ్ ఫర్ గాడ్ అని చెప్పాడు. చెప్తే ఆ అమ్మాయి ఏంటంట, ఇవన్నీ నేను మా ఇంట్లో వాళ్ళతో మానిపించేస్తాను, మీరు వివాహం చేసుకుంటారా అందట. వాడు వచ్చాడు నా దగ్గరికి. అమ్మాయి ఓకే అన్న, ఆ ఇంట్లో వాళ్ళు నాట్ ఓకే అన్న. మరి ఇప్పుడు అమ్మాయి కావాలా, ఇంట్లో వాళ్ళు కూడా వద్దా? కుటుంబంకి పెళ్లి చేసుకుంటామా, వ్యక్తిని చేసుకుంటామా? వివాహంలో 2 కుటుంబాలు కదా ఏకమవుతాయి. 2 వ్యక్తులను కలపడానికి 2 కుటుంబాలు కలిస్తే సమాజ ఆమోదం పొంది, ప్రభుత్వ ఆమోదాన్ని పొంది, ప్రభు దగ్గరికి వచ్చి దీవెన పొందితే అది వివాహ ఆమోదం. ఇవన్నీ జరగాలి. మరి కుటుంబాలు కూడా ఏకమవ్వాలి కదరా అన్నాను. మరి ఎలాంటి లిటిగేషన్ పెట్టకండి అన్నాడు. అది ఎలా అవుతుంది? నువ్వు అమ్మాయిని తీసుకొచ్చేస్తే అది తప్పుడు పని అవుతుంది. సో యోగ్యంగా జరగాలి కదా నాన్న. అప్పుడు వాళ్ళిద్దరూ, ఆ అమ్మాయి అక్కడ, ఈ అబ్బాయి ఇక్కడ 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ప్రభువా, నా జీవితాలను మేము కట్టుకోవటానికి తీవ్రంగా ప్రయాసపడుతున్నాం. ఈ క్రూరమైన ఈ పద్ధతులు, ఆచార సంబంధమైన ఈ దారుణమైన విషయాలు మా కుటుంబంలో జరగకుండా నువ్వు సహాయం చేయాలి. ఏ రెవరెండ్ డాక్టర్ గారు అయితే పెద్ద లిస్టు, బిషప్ లిస్ట్ ఇచ్చాడో, ఈ పెళ్లి పత్రిక ఇచ్చాడో, అతను చెప్పాడంట, హార్ట్ అటాక్ వచ్చింది బాబు నాకు, నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, ఈ ప్రతానానికి నేను రాను, దయచేసి మీరేం అనుకోవద్దు, మీకు ఆ పాస్టర్ గారు ఏం చెప్తారో ఆ పద్ధతి ఫాలో అయిపో అన్నాడంట. ఈ పాస్టర్ గారు చెప్పారు పద్ధతి, ఈ పద్ధతి ప్రకారం అని. వచ్చారు పిల్లలిద్దరు వచ్చారు. అన్న మరి మ్యారేజ్ మనం అనుకున్న క్రమంలో ఏ రకమైన పద్ధతి లేకుండా చక్కగా జరుగుతుంది అని. మ్యారేజ్ చక్కగా జరిగింది పిల్లరా, నమ్మండి. పరిశుద్ధంగా ఏ రకమైన ఆచార పద్ధతి లేకుండా దేవుని మాట చేత వారి కుటుంబం ముడిపడిన తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఒక మాట అన్నారు. ఇలా జరుగుద్దని మా వైపు మేము ఎప్పుడు చూడకపోవటం వల్ల మా ఘనమైన కార్యాలను బట్టి ఘనంగా జరిగిందని చెప్పుకుంటామండి. ఇక్కడ దేవుని మాటకు మాకు వినపడింది, దేవుని పద్ధతి మాకు తెలిసింది. వ్యవస్థ ఎందుకు, వివాహం ఎందుకు, భార్య ఏం చేయాలి, భర్త ఏం చేయాలి, ఇలాంటి పద్ధతులతో మా ఇళ్ళు కూడా మేము సరి చేసుకున్నాం. మా ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు కూడా మాకు ఈ ఉపదేశం ద్వారా మాకు బాగుంది, ఈ పద్ధతి మాకు నచ్చిందండి అని ఆ పెద్ద ఒక ఆయన చెప్పాడు. ఆ పాస్టర్ అమ్మగారు ఆఖరి నిమిషంలో వందే భారత్కి దిగింది అక్కడి నుంచి. ఎందుకంటే మరి ఆయన హాస్పిటల్ ఉన్నాడు కదా, వెళ్ళకపోతే నా బహుమానం పోద్దనుకుందేమో, మొత్తం దిగి అమ్మగారు వచ్చి, ఆవిడ కూడా ప్రజెంటెడ్. ఈ అమ్మాయి చూసింది, చెప్పింది నాకు, అన్న మా పాస్టర్ గారు వచ్చారని. అంటే లేటుగా వస్తే మధ్యలో పిలిస్తే అది అవమానం కదా వాళ్ళకి. ఏమ్మా కాదా ఘనత మధ్యలో పిలిస్తే?
వాళ్ళు ఘనత అనుకుంటారు, నేను అవమానం అనుకుంటాను. మరి అధికారం నేను కదా, ఆ మ్యారేజ్కి అధ్యక్షుడు నేను కాబట్టి నేనేం చెప్తే అదే చెల్లు. అందుకని నేను చెప్పాను, లేటుగా వచ్చిన వారిని బైక్ తీసుకొచ్చి మేము లేటుగా వచ్చాము మమ్మల్ని క్షమించండి అని వాళ్ళ చేత అడిగించడం నాకు ఇష్టం లేదు. అందుకని వారు అక్కడ కూర్చుంటారు, మనం కార్యక్రమం చేసుకుందాం, వాళ్ళు చూస్తారని చెప్పి చేశా. ఆవిడ బాధపడరు కదా, పడతారా? అప్పుడు సిగ్గుమాలింది ముందు రావాలి. సమయము ప్రభువుతో కార్యక్రమం కదా, విలువైన సమయాన్ని జ్ఞానంగా వాడుకోవద్దు. అండ్ లేట్గా వస్తాను, అందరు వచ్చాక నేను లెగుతా, అందరు లేకుండా అంటే అదేంటిది, నువ్వెవరో ఎమ్మెల్యేవే ఎంపీవే? అలాంటి మనకు కుదరం. ప్రభువును పిలిచాము, ప్రభుతో ఉన్నాము, మనం ప్రభువుని కనపరచుకుని వెళ్ళిపోదాం, హాస్టల్ని కనపడాల్సిన పని లేదు. అయితే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చి చేతులు పట్టుకుని అంది, అయ్యా మా అయ్యగారు వస్తే ఇంకోలాగా జరుగును, కానీ ఇప్పుడు పరిశుద్ధంగా జరిగింది. ఎందుకు? క్రూరమైన అనేటువంటి పదం విగ్రహ సంబంధమైనది మాత్రమే కాదు, ఆచార సంబంధమైనది కూడా. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ఆయా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించండి. పాపం తీసుకొచ్చి, అయ్యా దేవుడు 6 సంవత్సరాలు కన్నీరు గారిస్తే 7వ సంవత్సరం గర్భఫలం ఇచ్చాడండి. సంఘంలో మీరు ఎంత ప్రార్థన చేశారో మాకు తెలుసు, మా ఆవిడ ఎంత బాధపడుతుంటే మీరు ఎంత ఎంకరేజ్ చేశారో మాకు తెలుసు. దేవుని మహాకృపను బట్టి గర్భం వచ్చింది, బిడ్డనిచ్చాడు దేవుడు, ఎంతో కృతజ్ఞతలు అని చెప్పి వాళ్ళు దేవుని మందిరంలోకి బిడ్డను తీసుకొచ్చారు. తీరా బిడ్డను తీసుకొచ్చేటోడికి ఇక్కడొక చుక్క, ఇక్కడొక చుక్క, ఈ పక్కన కడతల మీద ఒక చుక్క, ఈ గడ్డం కింద ఒక చుక్క, కాలుకి 2 చుక్కలు, 2 తాళ్ళు, ఈ జబ్బకు ఒకటి, మొలతాడుకు ఒకటి తాడు, మెడలో నేను పేక బిగిసిపోయినట్టు ఒక సన్నతాడు, ఒక నల్లతాడు, ఒక గుళిక, ఎన్నో వేశారు. దేవుడిచ్చాడన్నా, దేవునికి ప్రార్థన చేయండి అన్న, పేరు పెట్టండి అన్నాను. ఏం పేరు పెట్టను, దిష్టి బొమ్మలాగా ఉంది ఇది, దీనికి ఇన్ని బొట్లేంటి, ఇన్ని తాయెత్తులేంటి? ఇప్పుడు మీకు ఇవన్నీ చెడ్డదానిని నేను చేస్తున్నాను, పరిశుద్ధమైన నా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను, నీకు ఎందుకు అనిపించలేదు? ఇది మీకు డిఫరెన్స్ అనిపిస్తుందా లేదా నేను చెప్పే మాటలో? అది మీ ఇద్దరు పరిశుద్ధమైన వివాహం చేసుకుని ప్రేమపూర్వకమైన దైవికమైన పద్ధతులు నిలబడి సంఘంలో 7 సంవత్సరాలు కనిపెట్టి ప్రభు ద్వారా గర్భఫలం పొందిన తర్వాత ఇవన్నీ నేను లోకాన్ని వెంబడిస్తున్నాను, లోకానికి భయపడుతున్నాను, నా దేవునికి భయపడలేకపోతున్నాను అనే కదా నీ బిడ్డకు నువ్వు చెప్తున్నావు. ఒక 4 రోజులు ఈ పిల్లని అద్దం చూసుకునే వయసుకు అలా పెంచేశారనుకోండి, 6వ రోజు నువ్వు బొట్టు తీసేస్తుంది అడుగుద్దు నాకు ఎందుకు పెట్టలేదని. నాకు ఈ దుమ్మేది, నాకు ఈ బిళ్ళ ఇది, నాకు ఈ కింద కట్టిన బిళ్ళలాగా పెద్ద బిళ్ళలు ఏవని అడుగుతారు పిల్లలు. మీరు కట్టాలి, మీరు చేయాల్సిందే. అవి తప్పు అనే విషయం వాళ్ళకి తెలియదు కదా, అలవాటు ఎవరు చేశారు? మనం చేసాం. ఇలాంటి చెడ్డవాటిని వాడు తీసుకొస్తే చెప్పాను, నేను ఇంక చర్చిలోకి వచ్చేటప్పుడు చెప్తున్నారు, అన్న ఇవాళ బేబీకి మీరు ప్రేయర్ పెట్టాలన్నానంటే సరే తీసుకురా పెడదామన్న. తీరా తీసుకొచ్చేటోడికి గుమ్మలో చూడంగానే నాకు భయం వేసింది, ఆయన చూడంగానే ఇదేంటిది ఇన్ని తగిలించారండి. చెప్పాను, పని చేయరా, ఇసుక తోట ఆ పలానా ప్రదేశంలో కొన్ని సామాన్లు అమ్ముతుంటారు, అక్కడ పొళ్ళు ఇలా పెట్టుకుని ఒక బొమ్మ ఉంటుంది, అది కూడా పట్టుకురా, అది కూడా దీని మెడలో వేసి ప్రార్థన చేద్దాం. నరకాసురుడు బొమ్మ అలాంటి బెళ్ళ ఒకటి ఉంటుంది, అది తెచ్చి దీనికి పేరు పెట్టేటోడు అది పెడదాం. చచ్చి అన్నాడు. మరి ఇదేంటి, ఈ చాచానా? ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఏం తక్కువేం లేదు. ఈ బొట్టులన్నీ పెట్టి ఇవన్నీ చేసి, అంటే నీ హృదయానికి నచ్చినవి ఆత్మీయతను అనుకోవద్దు. ప్రభువు చెప్పినది, ప్రభువు మెచ్చినది ఆత్మీయతగా మారు. ఆ ఆత్మీయత విషయంలో మనం ఒప్పుకోవటప్పుడు సమర్థించేటువంటి విషయాలు అవి క్రూరమైనవి, ఘోరమైనవి, అవి జుగుప్సకరమైనవి. దేవుడు వాటిని అంగీకరిస్తాడు, ఒప్పుకుంటాడు పసిబిడ్డ పక్షంగా, కానీ చేసేవాడి పక్షంగా ఏమనుకుంటారు? చూడండి, అలాంటి పనులు మనం చేయటానికి అవకాశం ఉంది. చేయకుండా ఉండేటట్లుగా మన హృదయాన్ని పరీక్షించుకుందాం. 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. 22:10 అహజ్యా తల్లి అయిన అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులో నుండి దొంగిలించి అతనిని, అతని దాదిని,
ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయూదా అను యాజకుని భార్య అయిన యెహోషబతు అతల్యకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను కనుక ఆమె అతని చంపలేకపోయెను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. ఈ లక్షణాలు, ఈ క్రియలు వారు చేసేటువంటి పద్ధతుల్లో ప్రతిసారి ఒక శేషాన్ని దాచి ఒకదాన్ని ఉంచి దీన్ని పురుగొల్పి అవతలోని నాశనం చేయాలనే కోరిక. ఇక్కడ సమస్య ఏంటి? వాళ్ళు మరణించే పరిస్థితి వచ్చింది, చంపే పరిస్థితి వచ్చేసింది, చచ్చిపోవాల్సిన అవసరం వచ్చేసింది. కానీ ఒకదాన్ని దాస్తారు, ఒకడు ఉంచుతారు, శత్రుశాసనం అంటారు చూసారా, అలా కాకుండా ఒకదాన్ని ఉంచి దీన్ని ఆయుధంగా తయారు చేసి పగబట్టేలాగా చేసి వీడిని పంపి అవతలని నాశనం చేయటం. ఏమంటారు దీన్ని? ప్రీ ప్లాన్ కాదు. ఎలాగైనా ఈ వంశంలో నుంచి ఒకడిని బతికించి ఈడి చేత ఆడిని చంపించేద్దాం, వాడిని వేసేద్దాం అని అంటే ఇది ఏమన్నా కడప? ఏమంటే క్రైస్తవ్యమా? కడప అని ఎందుకన్నాను? అక్కడ ఫ్యాక్సినేషన్లో ఉద్దేశం ఏంటి? అందరూ చచ్చిపోతారు, కానీ ఒక్కడెక్కడో ఉంటాడండి, ఆడే ఊర్లోనూ చదువుతాడు. ఆ తర్వాత ఆడొస్తాడు, కత్తి తీసి బాంబులు వేసుకుని మళ్ళీ మొదలెడతాడు. అది కొన్ని తరాల నుంచి వస్తున్నటువంటి పద్ధతి. క్రైస్తవ్యం ఏంటి? ఇదే ఈ ఫ్యాక్షనిజం. ఇదంతా ఇది పెంచుకుంటున్నారు. చనిపోతుండేటప్పుడు కూడా ఒకదాన్ని దాచి ఈడిని అవతలోడి మీదకి ఆయుధంగా తయారు చేయాలి అని అంటే చెడ్డవాటిని కలిగించటం కాదు. నేను ఈ విషయాన్ని ఇంకొంచెం తీవ్రంగానే మందలించాలనుకుంటున్నాను సంఘాన్ని. ఆత్మీయమైనటువంటి పరిస్థితుల్లో మారు మనస్సు అనేది ఆత్మీయమైనటువంటి సంఘానికి మూలమైన స్తంభం, మూల స్తంభం. మారు మనసు లేకుండా క్రైస్తవ్యం లేదు. మారు మనసుకు తగిన క్రియలు ఫలించకుండా క్రైస్తవ్యాన్ని చూపించలేం. మారు మనసుకు తగినటువంటి క్రియలను ఫలించకుండా ఆత్మీయతలో ఉజ్జీవాన్ని కనుక్కోలేం. సో ఆత్మీయత, ఉజ్జీవము మారు మనసుతోనే ప్రారంభమవుతాయనే విషయం మనకు అర్థం అవ్వాలి. భార్యాభర్తలుగా, కుటుంబంగా, ఒక సహవాసంగా, ఒక సమాజంగా చక్కగా జీవితంలో సెటిల్ అయిపోయారు. కానీ విషయం ఏంటో తెలుసా? కుటుంబంలో ఎదుగుతూ ఎవరికైనా ఎవరి మీదైనా శత్రుత్వం ఉండేటప్పుడు ఈ లక్షణం బయటికి తెస్తాం. ఎలాగనంటే ఆడపిల్లల్ని తండ్రికి విరోధంగా పెంచడం, మగపిల్లల్ని తల్లికి విరోధంగా కానీ తండ్రికి విరోధంగా కానీ ఆయుధాలుగా తయారు చేయటం. ఇది చిన్నప్పటి నుంచి కూడా మనం చేసేటువంటి ఒక దుశ్చర్య. ఇది చెడ్డవాటిని కలిగించే చర్యే. రే మీ అమ్మకి చెయ్యి చూపించరా అంటాడు. ఆ పిల్లోడు నిలబడటం ప్రారంభమైన తర్వాత చెయ్యి చూపించడం అంటే ఆడికి ఏం తెలుసుద్ది? ఆడు ఇలా అంటాడు చూడండి, ఆడు ఇలా బిగించడం కూడా రాదు ఆడికి. ఆడు ఎలాగ అంటూ ఉంటాడు. చూసావా నా కొడుకు ఎలా తయారాడు, చూసావా? ఏం తయారాడు? దేనికి విరుద్ధంగా తయారవుతున్నాడు? ఒక చెడ్డదానిని కలిగించడానికి తండ్రి తన తల్లి తన సొంత భార్యకి వ్యతిరేకంగా తన కొడుకును ఆయుధంగా తయారు చేస్తున్నాడు. ఎదుగుతున్న పిల్లల్లో మీ నాన్న ఎప్పుడు ఇంతేనే, మీ నాన్న ఎప్పుడు చూడడే, మీ నాన్న ఎప్పుడు టైంకి రాడే, మీ నాన్న ఎప్పుడు చెప్పిన మాట ఎండే, మీ నాన్న ఎప్పుడు ఒక 100 సార్లు రోజులో ఆడపిల్లలు ఎదుగుతూ ఉండగా మీ నాన్న ఎప్పుడు ఆయన ఇంటూ ఉంటే రేపొద్దున ఆ పిల్లలు నాన్నను ప్రేమించరా? ప్రేమించగలిగిన మనసు వస్తుందా? రాదు. సరికదా, శత్రువులు అవుతారు. రేపు వృద్ధాప్యంలో తల్లి ముందు చచ్చిపోయింది అనుకోండి, ఇంకా తండ్రిని కుక్క కన్నా హీనంగా చూస్తారు. కారణం ఆయుధం, తల్లి చేతుల నుంచి తయారైన ఆయుధం. చెడ్డదానిని పెంచి పోషించారు. ఈరోజు ఒక కుటుంబంగా గౌరవంగా ఉండేటప్పుడు సమాజ మర్యాదలో మన పిల్లలు ఇతరులకు ఆదర్శప్రాయమైనటువంటి ఆత్మీయులుగా కనపరచాలి. కానీ ఇక్కడ ఈ రకమైనటువంటి ద్వేషాలతో, విభేదాలతో మనం చాలాసార్లు మన సొంత పిల్లల్ని మన కుటుంబం మీదకి ఆయుధాలుగా మారుస్తాం. మరికొంతమంది ఉన్నారు చాలా జాగ్రత్తగా పిల్లలు మన దగ్గర పెరగడం కంటే ఉద్యోగరీత్యా పిల్లల తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్ళిపోవటం, వ్యాపార రీత్యా దూరంగా ఉండడం ఉండేటప్పుడు సహజంగా పిల్లలు చుట్టుపక్కల ఇళ్లలో పెరుగుతుంటారు కదా. నానమ్మలు, పిన్నులు, అత్తలు, బాబాయిలు, దగ్గరగా ఉండేటువంటి బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు? వీళ్ళని ఆయుధాలుగా తయారు చేస్తారు, చెడ్డవాటిని కలిగిస్తారు. ఏమని? మీ నాన్న అలాంటోడు, మీ అమ్మ ఇలాంటిది. పిల్లలకి రోజు రిపీటెడ్గా అవే వినపడుతుంటే కొద్ది రోజులకి వాళ్ళ సొంత మనుషుల మీద కూడా వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం కలుగుద్ది? ఇలాంటి వాళ్ళేనేమో అనే ద్వేషం. కొద్ది రోజుల తర్వాత సమాధానం కోల్పోతారు. ఆనందం, సమాధానం ఇంట్లో ఉండదు. ఎందుకు? చెడ్డవాటిని కలిగించే వారి మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి. అలాగని ఎంత దూరం వెళ్ళిపోతామండి? ఎక్కడికి పారిపోతాం? ఏ ప్రదేశంలో వెళ్ళిపోతాం? కానీ ఈ సందర్భంలో మీరు గాయాలు పొందినవారు అయితే మీకు కళ్ళమట రక్తం వస్తుంది. ఇప్పుడు ఈ పదాలకి దుఃఖం వస్తూ ఉంటుంది. ఇలాగే అవుతుంది, మా పిల్లల్ని ఎలా పాడు చేస్తున్నారు,
మా ఆయన ఇలా అంటాడు, మా ఆవిడ ఇలా అంటది అని మీకు నొప్పి అనిపిస్తుంది. కానీ అలా మీరు చేసిన పనిలో మీ పిల్లల్ని వాళ్ళు అంటున్నప్పుడు మీకు నొప్పి కలిగింది. మీరు మరొకరు కుటుంబాలతో మరి మీరు రాజ్యం వెళ్ళినప్పుడు సింపుల్ విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా మీ కుటుంబానికి అకస్మాత్తుగా అనుబంధాలు, సంబంధాలు, ఆప్యాయతలు మీ దగ్గరకు కలుసుకోవాల్సిన సందర్భమే వచ్చిందనుకోండి, మీరు గతంలో లేకుండా వర్తమానంలో జీవించగలరా? గతంలో లేకుండా అనే పదం ఎందుకు అన్నానో చెప్తాను వినండి. ప్రభు మీ హృదయాలు తెరుచునుగాక. ఎందుకు అన్నానో చెప్తున్నాను, ఎందుకంటే ఆ మాట కరెక్ట్గా వస్తేనే మీకు అది పట్టుకుంటారు. ఏంటంటే, ఏమే ఎన్నాళ్ళు ఎక్కడికి పోయావు, మీ నాన్న రావద్దన్నాడా అన్నారు అనుకోండి, మీరు ఎక్కడున్నారో తెలుసా? గతంలో ఉన్నట్టే. గతాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ పిల్లల్ని ఎత్తి మీద పోశారు. ఈ రోజులో మాట్లాడేటప్పుడు నిన్నటి గురించి ఎందుకు మాట్లాడారు అంటే, ఈ గతం ఎప్పటిది? ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ అకస్మాత్ వాళ్ళు మొహం ఎత్తుకోలేక, చిన్నపిల్లలు అనుకోండి ఏం అనలేరు, కొంచెం మాట తెలిసిన వాళ్ళు అనుకోండి, మా నాన్న అంటాడు, మా నాన్న గురించి ఎందుకు అంటున్నావు పిన్ని, అత్త, లేకపోతే ఇంకేదో పేరు పెట్టి వరుస పెట్టి, మా నాన్న గురించి మీకెందుకు, నేను రావాలనుకుంటే రాలేను అంటే, వచ్చావులేవే, ఇన్ని రోజులు ఎక్కడ సచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోయింది నీ ఉగ్రతంతా పాతదాన్ని పడు. ఈ చుట్టాలు బంధువులు కలిసిన వెంటనే ఆప్యాయంగా బతికున్నాం, కళ్ళ ముందుకు వచ్చారు, ముద్దు పెట్టుకో, కౌగిలించుకో, కలిగి ఉంటే ఒక 10 రూపాయలు ఇవ్వు, పదాన్ని పక్కకి తీసుకెళ్ళి కాఫీ పెద్ద ఆయన అయితే ఓ టీయో టిఫినో పెట్టించు, ఓ 10 నిమిషాల సేపు కూర్చుని మాట్లాడు, తాతయ్య ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నావు, అమ్మమ్మ ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉంది, అంతా బాగానే ఉందా. ఆ కొద్దిపాటి పరిచయం వాళ్ళకి పెళ్ళిలోని ఆడు నా మనవడరా, నన్ను పలకరించాడు, సత్యాంతరం చెప్తాడండి. ఎంత ప్రేమ అది. కానీ దురదృష్టం అంతా ఏంటో తెలుసా, కనపడంగానే ఫోన్ సిగ్నల్ అప్పుడే పోద్ది, అప్పుడే వస్తుంది. రాక మాట్లాడేటప్పుడు కూడా మనం ఆ వెక్కసమైనటువంటి పదం అదే. ఈ ఉదాహరణ అదే. వాళ్ళు ఆయుధంగా తయారు చేస్తున్నారు వ్యక్తిని. ఈరోజు నీవు ఆయుధంగా ఎవరిని తయారు చేస్తున్నావు? దేవుని మాట నీ హృదయంలో గుచ్చి, నిన్ను చెక్కి, సుత్తిలాగా నిన్ను పగలగొట్టి, నీటితో నిన్ను కడిగి, సబ్బులా శుభ్రం చేసి, ఇంత జరగాల్సిన కెమిస్ట్రీ సంబంధాల దగ్గరికి వచ్చేటోడికి, మనుషులు చూసేటోడికి శరీరం గుర్తొచ్చేసిందా, పాపం గుర్తొచ్చిందా? మరి అప్పుడు ఆ చెడ్డదే కదా నువ్వు చేస్తున్నావు, పాతదాన్ని నువ్వు ఇప్పుడు చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? మాట్లాడుతున్నారు అనుకోండి, ఓ అబ్బో కూర్చుని అందరూ మాట్లాడేసుకుంటున్నారు, అబ్బా కూతుర్లు అందరూ కలిసిపోయి మళ్ళీ ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయేదో మరి గుర్తు. ఆ మాట అనుకోండి వెళ్ళవే. ఏమండి ఆ పాస్టర్ గారు ఇవన్నీ మీరు ఎక్కడంటారని అడుగుతారా? ఎందుకు ఈ లక్షణం నీ లోపల ఉంది? నువ్వు నోట్లోంచి మాట్లాడని వాడవైతే ధన్యుడివే. కానీ మనస్సులో నుంచి మాట వినపడినా దేవుడు వింటాడు, జాగ్రత్త. నువ్వు మాట్లాడేసావు సగం దరిద్రం, మాట్లాడుకుని లోపల ఉంచుకున్నావు అది ఇంకా దరిద్రం. ఎందుకంటే నీ కళ్ళల్లోంచి నిప్పులు వస్తుంటాయి, స్పార్క్ సక్ 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 మని. ఎందుకు హత్తుకోలేవు, చేర్చుకోలేవు, కలిసి ఉండలేవు, ఉండమంటే ఉండదు. నీకు లేనిపోయిన మంట సెగలో పొగలో, దాన్ని ఏమంటారు మరి దేవుడు? నువ్వే ఆయుధంగా మారుతున్నావేమో. చెడ్డదాన్ని కలిగించడం అనేది దేవుడు అంగీకరించడు పిల్లారా. అలాంటి మనసుతో మాట్లాడద్దు. రాలేకపోయారేమో, ఉండలేకపోయారేమో, పరిస్థితి ఏదైనా ఉందేమో, ఎప్పుడూ కూడా వాళ్ళ సమస్యను నీ చొప్పుల్లో నుంచి నువ్వు కాలు పెట్టినట్టే చూడు. అంతేగాని పొరపాటును కూడా వాళ్ళని నీవు విమర్శించడానికి ప్రయత్నం చేయకు. తప్పులు మోపడం, నిందారోపణ చేయటం, వాళ్ళని ఎక్యూజ్ అంటే ఇంకొంచెం ఎక్కువగా తీవ్ర వాదానికి వాళ్ళని బాధ్యుల్ని చేయటం, వారి ద్వారానే మొత్తానికి పాపము లేక తప్పు లేక నష్టము లేక ఏదో ప్రమాదం జరిగిందని వాళ్ళని మీరు ప్రభావితంగా బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేయటం చెడ్డవాటిని కలిగించటమే. నిన్న గతించిపోయిందండి. మీ పక్కలో చెప్పండి, నిన్న అయిపోయిందని. ఈరోజే మనకు ఉందని చెప్పండి. రేపు ఉందో లేదో తెలియదనండి. కాబట్టి ఎప్పుడు బతకాలి మనం? ఇంకా నిన్నట్లో బతుకుతారేటర్రా, ఇంకా నిన్నటి గురించి ఏంటి? పూర్వం ఉత్తరం రాసుకునేవాళ్ళం అండి. నాకు బాగా గుర్తు, 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఉత్తరాలు ఉన్నాయి మాకు. ఆ ఉత్తరాలు రాసినాడు, పూజ్యనీయులైన గౌరవనీయులైన అని సంభవించి అక్కడ ఆ పదం రాసేటప్పుడు ఇక్కడ అందరూ క్షేమము, అచ్చట అందరూ క్షేమమని తలంచుచున్నాం. తలంపుల్లోనే ఒక సంతోషం పలికివ్వలేమండి. అక్కడ నిజానికి ఉత్తరాలు ఉన్నంత వరకు ఉన్నాయి ఆ అనుబంధాలు, ఆ ప్రేమలు. ఆ కార్డు చూడంగానే ముఖం కలకల్లాడిపోవడం, ఆ రోజంతా ఆనందంగా బతకడం, అసలు అదొక అనుభవం అండి.
దరిద్రం. హలో, ఫోన్ చూడంగానే ఒళ్ళు మండిపోయి ఈడవడు సంపి తినేస్తున్నాడు ఇప్పుడు. అదే ఫోన్ చూడంగానే బీపీ ఏటిడు మరీను ఇలాగ. మన దరిద్రం కూడా అని తిప్పనాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడేమో అనుకో, కొట్టి 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 ఆఖరికి టెలికమ్మోడే ఫోన్ చేయాలి నీకు. ఎందుకు అలా ఫోన్ చేస్తా ఉన్నానని. నీ ఫోన్కే నోరుంటే ఫస్ట్ నిన్ను తిడద్ది, నిన్ను నానా తిట్లు తిట్టి అప్పుడు కనెక్షన్ ఇస్తుంది. నీ ఫోన్కు నోరుంటే ఎందుకు సంపు తినేద్దామంటే అవతల ఎత్తాను దొరక. పోనీ ఎత్తాడు అనుకోండి, బాబా ఎలా ఉన్నావు ఏంటి సార్, ఇంతవరకు ఎందుకు ఎత్తలేదు, ఇప్పుడు నువ్వేంటి ఎందుకు ఎత్తలేదు అన్న ఫోన్ ఎత్తావా అంటే. సంబంధాల దగ్గర సమస్యకు పరిష్కారం మనం అవ్వాలి. సమస్యను పెద్దది చేయటానికి చెడ్డదానిని తీసుకురావాల్సింది మనం కాకూడదు. చెక్ చేయండి, మీలో ఎవరైనా పరిష్కారం అనుకున్నారా, పెద్ద చేసేయడనుకున్నారా? ఎవరో వచ్చి చెప్పాడు, అమ్మ వాళ్ళు ఇలాగ అంటున్నారంటే నువ్వేమన్నావేంటి? ఆ టైంకి అడిగి ఏదో వస్తుంది అన్నాడు. ఆ టైంకి అవునో కాదు ఏదో ఒకటి చెప్పుంటాడు. నీ బుర్ర బుద్ధి లేదురంటే ఇక్కడ నువ్వు గ్యాస్ ఎక్కించాలి. ఇప్పుడు వీడిని ఫుల్ పంపు కొడితే మళ్ళీ వాడు వెళ్ళి అక్కడ రెచ్చిపోవాలా. అదే కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, చెడ్డదాన్ని క్రియేట్ చేస్తున్నావు. నాన్న అలా అన్నావా, వెరీ గుడ్, సరే మంచిది, సంతోషం. ఏమ్మా అలా కాదా నాన్న, ఇంకేమైనా అనాలా, ఇంకేమైనా మాట్లాడాల్సి ఉండేదంటే అంటే అలా కాదు నాన్న, ఒకవేళ ఇలా అనుంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం, అంతే. నువ్వు ఆ టైంలో మంచిగానే అన్నావు, అదండి సంతోషం. రెచ్చగొట్టడం, మీకు పిల్లలు ఉన్నారు అందుకే చెప్తున్నాను నేను, భవిష్యత్ తరాన్ని పాడు చేయకండి. ఆత్మీయతలోకి వచ్చి కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకునేది ఏంటి? ఇప్పటికీ నా పిల్లల విషయంలో నేను దుఃఖపడేది, చిన్నపిల్లలందరి కోసం అక్కడ అమ్మ నేను ఎందుకు ప్రార్థన చేస్తామంటే పిల్లలకి, ఈ పిల్లలైనా రాబోతున్న తరానికి వెళ్ళేటప్పుడు కేవలం వాక్యం మాత్రమే కాదు, ఒక కుటుంబ ఆధ్యాత్మికమైన మంచి పరిశుద్ధమైన వాతావరణంతో పిల్లలు వెళ్తారు అని ఆశ. అందుకు కుటుంబాల మధ్య కట్టాలనేటువంటి బాధ మీ ద్వారా ఒక మంచి జనరేషన్ పిల్లల ద్వారా బయటికి పంపాలి, ఒక క్రైస్తవ తరాన్ని చూపించాలి అనే ఆశ. చెడిపోతుంది, ఎక్కడ చూసినా కలంషం అయిపోయింది. చెడ్డదానితో బతుకుతున్నారు, చెడ్డదానిలో ఆనందిస్తున్నారు, బురద పందికి పొర్లినట్లు పొర్లుతున్నారు. దాటించాలని ఎన్ని తిప్పలబడుతున్నా మీరు ఈ ప్రయాస ఇక్కడ గంట సరిపోద్దా? మిగిలిన 7 రోజులు మీ దగ్గరేగా ఉండేది. ఆ 7 రోజుల్లో మీరు చూపించాల్సిన పని ఏంటి? ఆ 7 రోజులు 23 గంటలు మీతో ఉంటారు, 1 గంట నాతో ఉంటారు. సో వీళ్ళకి నేర్పిస్తున్నటువంటి విధానంలో మీరు ఆ బాధ్యతాయుతమైనటువంటి పరిపూర్ణతతో మీరు కుటుంబాన్ని చూపించగలిగితే వండర్ఫుల్ ఫ్యూచర్ ఉంటుంది. రాబోతున్న తరం ఒక ఆదర్శమైన తరంగా మారుతారు పిల్లలు. మనం ఎప్పుడు మాదిరి ప్రతి విషయంలో కొట్టుకోవటం, తిట్టుకోవటం, అరుచుకోవటం, గొడవ పడటం, అసమాధానంగా ఉండడానికి హృదయం ప్రేరేపిస్తే చెడ్డవాటిని కల్పించడానికి కాదా నీ మనసు ఉన్నది? దేవుడు భ్రష్ట మనసు వదిలేశాడా? సంఘంలోకి తెచ్చి మిమ్మల్ని పాడు చేశాడా? సంఘంలోకి వచ్చాక చేసేది బాగే కదా. సంఘంలోకి వస్తాం, వింటాం, పరిశుద్ధంగా ప్రార్థన చేసి ఏడిసేసి ముక్కు సీముడు ఇక్కడ వదిలేసి పోతాం. తీరా అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 2వ రోజు మామూలే గొడవ అంతా, మళ్ళీ నా చెవులోకే. ఏం జరిగింది? ఏం వింటున్నావు? చెడ్డదానిని కలిగించకూడదు, దానివైపు నేను ప్రేరేపించబడకూడదు, ఆ అసమాధానానికి వెతకూడదు, ఆ అల్లరికి కర్త నేను కాకూడదు, ఆ గొడవకి నాంది నా నోరు కాకూడదు, నా మాట కాకూడదు, నా ఉద్దేశం కాకూడదు, నా చర్య కాకూడదు. ఈ చర్యల ద్వారా దేవుని సమాధానం కోల్పోతున్నానే, నా కుటుంబంలో నెమ్మది కోల్పోతున్నామే, ఒక్క నిమిషం మా ఇద్దరి మధ్యలో విభేదం వస్తే అప్పది చోటిస్తున్నామే, ఈ పరిస్థితికి నా పిల్లల ద్వారా నా కుటుంబానికి కానీ నేను ఆదర్శంగా ఉండాలి. ఏది అనుబంధం, ఏది ఈ ప్రేమ, ఏది? గొడవలు రాకుండా ఉండవా? ఉంటాయి. నీకు తెలుసు ఎలా ఉండాలో, నీకు తెలుసు ఎలా కట్టుకోవాలో, నీకు తెలుసు ఎలా గెలవాలో, నీకు తెలుసు ఆత్మకు సహాయం చేసే సంబంధాన్ని, అనుబంధాన్ని, ఆప్యాయతను, ఆ గట్టిగా ఐక్యతను భద్రంగా ఎలా భద్రం చేసుకోవాలో. అరే దీని గురించా మనం దెబ్బలాడుకునేది? ఈ మాట గురించా మనం మాట పడేది? ఈ విషయాల గురించా మనం అలరయ్యేది? ఈ చిన్న విషయం గురించా మన ఇద్దరం దెబ్బలాడుకుంటున్నాం ఎందుకు? ఓకే విషయం అదే కదా, రైట్, ఓకే వదిలే, కమాన్ పద ఆనందిందాం పద, అయిపోయింది. 3 రోజులు ఉపవాసాలా అలుగుడా? తీర్థయాత్రలో, తీవ్రయాత్రలో. తీర్థయాత్ర అంటే పుట్టింటికి. ఎందుకు పనులు? అంటే కుటుంబాన్ని వ్యవస్థగా దేవుడితో ఆలోచిస్తున్న ప్రతి సందర్భంలో హృదయాన్ని ఎలా మార్చుకుంటున్నాం చూసుకోండి, ఎట్లా ప్రేరేపించుకుంటున్నాం చూసుకోండి. చెడ్డవాటికి కల్పించకూడదు, ఆ చిన్న విషయానికి నేను చోటు ఇవ్వకూడదు, ఆ పరిస్థితికి నేను కారణం కాకూడదు, నా భవిష్యత్తులో నా బ్లడ్లో అది ఉండకూడదు. ఒక ఆయన అడిగాడండి, మీ ఆవిడ ఏంటి బ్రదర్ నన్ను అసలు రెచ్చిపోతే ఏంటండి అని అంటే, బాబు ఆవిడ మారు మనసు పొందింది అన్నాడంట. ఏమిటో మారు మనసు అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు స్థితికి ఇప్పుడు స్థితి భిన్నమైనది. మారు మనసు పొందిందండి. నేను చేసిన టార్చర్కి, ఆవిడకున్న కోపానికి మేమిద్దరం అయితే కలిసి ఉండాల్సింది లేదండి,
కానీ ఈరోజు ఆవిడ మారుమనసు పొందింది. నేను ఈరోజు రెచ్చగొట్టడానికి అవకాశం లేకుండా అయిపోయింది అంతే. నేనేమైనా రెచ్చిపోదామని రెడీ అవుతున్న రోజు ఆవిడ నన్ను చూసి ఒక నవ్వు నవ్వి, ఏంటి ఎత్తుకొచ్చావు అంటదట. ఎవరిని? బెదర్ని. సాతాన్ గడిని ఎత్తుకొస్తున్నావేంటి అంటదంట. అన్నీ మనోడికి అర్థమైపోతుంది. ఏంటి నేను రెచ్చిపోతానని దీన్ని తెలిసిపోయినట్టుంది, చిచి అని చెప్పి వదిలిసానులే అంటాడంట. ఏ రోజు దెబ్బలాట్లు అవట్లేదు. నేను ఆ విషయం వాళ్ళిద్దరిలో నాకు తెలియలే, వాళ్ళ పాప నాకు చెప్పింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పాప వచ్చి చెప్పింది, మా మమ్మీ డాడీ ఏ రోజు దెబ్బలాడుకోలేదు అంకులు, మీరు చెప్పి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మా ఇంట్లో. వెళ్ళి అడుగుతాడు, ఏం మమ్మీ మీరు ఎప్పుడు దెబ్బలాడుకోలేదా? ఎప్పుడు దెబ్బలాడుకోకూడదు కాదే, నువ్వు హాస్టల్లో నువ్వు 6వ క్లాస్ వరకు అమ్మమ్మ ఇంట్లో పెరిగావు, ఆ రోజులు వేరు. ఈరోజు నువ్వు చూస్తున్నావు మా ఇంట్లో మేమిద్దరం ఒక తీర్మానం చేసుకున్నాం. మందిరానికి వెళ్ళిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, నిన్ను మా ఇంటికి తెచ్చుకునేటప్పుడు, నా దగ్గర చదివించుకునేటప్పుడు, ఏదో వాక్యం చెప్పేటప్పుడు చెప్పారట, పిల్లల్ని మీరు చిన్నప్పుడు మీ కుటుంబ ఆప్యాయతలకు దూరంగా హాస్టల్లో కాదు పెంచాల్సింది, మీ ఇంట్లో పెంచాలి. ఊహ వచ్చి, వయసు వచ్చి, ఆలోచన వచ్చి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ రక్షణ పరిస్థితి తెలిసిన తర్వాత వారికి చదువు అభ్యాసాత్మకంగా ఉంటే అప్పుడు మీరు వేరే చోట పెంచండి అని. అది గుర్తు తెచ్చుకుని వాళ్ళ అమ్మాయిని వెనక్కి తెచ్చుకున్న తర్వాత అమ్మాయి ఎదుగుతూ ఇక్కడ విని వెళ్ళి అడుగుతాను, ఏంటడి మన ఇంట్లో ఎప్పుడు దెబ్బలాట అవ్వదా? దానికి దెబ్బలాడుకుంటూ చూడాలని ఉంది. హాస్టల్లో ఉండవు కదా, వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ముసిలిది, అదే దెబ్బలాడదు. ఎక్కడికి వచ్చి చూసింది అడుగుతారు, అప్పుడు లేదు మేము ఇలా మారాము. వాళ్ళిద్దరూ చెప్పుకునే మాటలు చూసి ఆ అమ్మాయి ఏ ఇంటికి వెళ్తుందో ఎలా ఉంటుంది చెప్పండి, ఊహించండి. అసలు ఆ చిన్నపిల్ల వేరే ఇంటికి భారీగా వెళ్ళిన రోజు ఎలా ఉంటుంది? పొరపాటున ఎవడైనా కైవింపు కెలికేవాడు ఎవడన్నా ఉన్నాడు కూడా, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? నవ్వేస్తుంది. దాన్ని తెలియదు కదా దాని సంగతి ఏంటో. ఏంటండి బలి నవ్వుతున్నారు, బలి అంటున్నారే అని ఇంకా ఆడు సైలెంట్ అయిపోతాడు. విశ్వాస జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు కొలిమిలో కాలుస్తాడు దేవుడు. ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్. కొలిమి నిజానికి నీకు ఆ చెయ్యదగిన పనులలో వెపనైజ్డ్గా ఒక వ్యక్తిని కానీ, ఒక మాటను కానీ, పరిస్థితిని కానీ, సమయాన్ని కానీ, సందర్భాన్ని కానీ, గతంలో జరిగిన అంశపు విషయాన్ని కానీ నువ్వెప్పుడు వాడడానికి వీళ్ళే. జాగ్రత్త, బాధ తేకూడదు. వీళ్ళు చేసిన పని అదే. ఈ అహజ్య తల్లి అయినటువంటి అతల్య కొడుకు విషయంలో జరిగినటువంటి ఆ రాజవంశాలందరినీ చేయాలనుకుని, దీని తర్వాత చరిత్ర ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఆడ లేచి మళ్ళీ చేయటం, చంపడానికి వెళ్ళటం, ప్రయత్నం చేయటం, ఈ పోరాటం ఆగకుండా సాగిస్తుంది. యేసు ప్రభు వారు నూతన నిబంధనలో చెప్పిన మాట ఒకటే, నువ్వు క్షమించిన తర్వాత దానిని మరోసారి మరొక రోజుకి తీసుకెళ్ళడానికి లేదు. క్షమించుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్నిసార్లు? అది అంతేగాని లెక్క ఎట్టకండి, ఎన్నిసార్లు అయినా. సో ఆ క్షమాపణతో దాని యుద్ధాన్ని పెంచకుండా వెళ్ళటం. క్షమించటానికి నీకు అన్ని సందర్భాలు వెతుకుతున్నప్పటికీ కూడా మరిచిపోతావా? మరిచిపోయే అవకాశం నీకు ఉండకపోవచ్చు, కానీ ఉంటే దేవుడికి స్తోత్రం, మరుపు దేవుడిస్తాడు. మరిచిపోగలిగితే ధన్యతే. కానీ మరిచిపోలేకుండా ప్రేరేపించబడుతున్నప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాల్సింది క్షమాపణ మంత్రం. అరే, నేను ఎక్కువసార్లు క్షమించడానికి ప్రయత్నం చేయాలే తప్ప మరిచిపోటే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకు జీవితకాలం వాడు నీ కళ్ళ ముందే ఉంటాడు, నీకేం మర్చిపోవడానికి అవకాశం ఉండదు, కానీ క్షమించే అవకాశం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ద టైం, ఆల్ ద టైం, ఆల్ ద టైం, ఆల్ ద టైం. సో ఏ అనుబంధమైన, ఏ సంబంధమైన, ఏ ఆధ్యాత్మికమైన ఆత్మీయత అని పేరు పెట్టుకున్న విశ్వాస జీవితంలో ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకో, నీవు చెడ్డదానిని, చెడ్డ వాటిని, చెడ్డ పరిస్థితులకు అనుగుణమైన ఏ ఆయుధము నీ దగ్గర ఉండకూడదు. వ్యక్తి, మాట, గతము, అనుభవము, గుర్తు, ఆ సందర్భంలో నీకు జరిగిన నష్టం, లేక ఆ మనిషి నీ కానీ నువ్వు చేయటానికి వీలు పడదు. వీలు పడకుండా ఉండగలిగేటట్లు ఆ క్రుయాలిటీని దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. నేను ఇందాక చెప్పినట్లు ఈ క్రూరంగా, హింసాత్మకంగా, జుగుప్సాకరంగా చంపుతూ చెడ్డవాటిని కలిగిస్తున్నటువంటి, ఏమండి ఒక విషయం ఏంటంటే, పెళ్లి చేసుకున్న తరువాత ఏదో చేశారు అని అంటే ఈ పెళ్లి జరుగుతున్న సందర్భాన్ని బట్టి వాళ్ళకి ఏదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందని నాకు వచ్చు. పెళ్ళి అయిపోయి పిల్లలు పోయి కొన్ని సంవత్సరాలు కాపురాలు చేసిన తర్వాత చంపేస్తామనుకున్నారంటే అది ఎప్పుడుది? సో
వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సినంత పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు అది. కానీ అలాంటి సందర్భాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి అనంటే నీ హృదయం ప్రేరేపించబడేటట్లు అపవాది ఎప్పుడైనా నిన్ను కూడా తీసుకోగలడు ఛార్జీలోకి. జాగ్రత్త. నువ్వు అదే తలంపులతో నడిస్తే నిన్ను కూడా ఏం చేయగలడు? ఒకసారి నీ కూడా చేస్తాడు. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో యేసు అనేవాడు ఉన్నాడని పేపర్లో వచ్చింది. యేసు సెంట్రల్ జైల్లో ఉంటాడా, బైబిల్లో ఉంటాడా? సెంట్రల్ జైల్లో ఎందుకున్నాడు యేసు? యేసు అనేవాడు జైలుకి వెళ్ళినప్పుడు, అంటే ఆ యేసు అనే వ్యక్తి జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాడికి యేసు అని పేరు పెట్టినప్పుడు ఎందుకు పెట్టి ఉంటుంది? ఎలాంటోడు అవుతాడు అనుకుంటుంది. అంటే వాళ్ళ అమ్మ పేరు పెడితే, మరి పాస్టర్ పెడితే నేనేం అనలేను. అలాంటి పేరు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి సెంట్రల్ జైల్లో ఉన్నాడనేసి టీవీ స్క్రోలింగ్లో వేస్తూ ఉంటే యేసు ముగ్గురు నరికేశాడని, అది ఏం వార్త? ఎలాంటి వార్తగా మనం డైజెస్ట్ చేసుకుంటాం? అంటే మీరు యేసు అనే పేరు వాడాను కాబట్టి మీకు కొంచెం నవ్వు వచ్చింది. నీ పేరు రాస్తే రేపు ఫలానా క్రైస్తవులు ఇలా జరిగించుకున్నారని రేపు ఆ పని చేస్తే దానికి చోటిచ్చింది ఎవరు? చెడ్డవాటిని కలిగించడానికి ప్రభు వదిలేశాడు. సో నువ్వు వాక్యాన్ని వదిలేసావు, నువ్వు జీవితంలో సాక్ష్యాన్ని వదిలేసావు, దేవుని ఆత్మ చెప్తున్న సంగతులు వదిలేసావు, నీ మనస్సు మారి రూపాంతరం చెందినటువంటి ఆ క్రియలు వదిలేసావు. మరి సహజ శరీరంతో ప్రేరేపించబడి లోకానికి బానిస అవుతావా? పాపం కదా అది. ప్రభువుని దుఃఖపెట్టడం కదా, గాయపరచడం కదా. సో ఎవ్రీ మినిట్ హృదయంతో గుర్తుపెట్టుకుని అనుకున్న వాటిని సాధించడానికి ఫలితం కొరకు చేసే కుట్రలు మానేసి, నన్ను దేవుడు ఏ స్థితికి నిలబెట్టాడో ఆ స్థితికి నన్ను నేను సిద్ధపరచుకుని, లోబరుచుకుని, సమర్పించుకుని, తగ్గి, విడుచుకుని, కోల్పోయి, ఆఖరి మాట చనిపోయి. ఎవరు? నా ప్రాణమును ద్వేషించే స్థితికి నన్ను నేను ద్వేషించుకుని చనిపోయి అప్పుడు పునరుద్ధరణ శక్తిని పొంది నా క్రైస్తవ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అప్పుడు తప్ప చెడ్డవాటిని నేను మాన్చలేను. నా చుట్టూ నా ప్రపంచం నన్ను చెడ్డవాటిని చూడమంటది, చెయ్యమంటది, ప్రేరేపించమంటది, ఉంచమంటది. కనీసం ఏం చేయకపోయినా పర్లేదు, నీ లోపల దాగించు అని అంటది. దుశ్చర్యలకు అవకాశం ఇవ్వద్దు, దుష్టునికి చోటు ఇవ్వద్దు. ప్రార్థన చేసుకుందాం.